నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎంఈఓ. విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివేవారు తమ లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్న ఆర్డీఓ విశ్వనాథ్. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ 27వ వార్షికోత్సవం. పాఠశాలల ఏర్పాట్లలో అసమర్థతను తొలగించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు మొమెంటోల అందజేత. భారతీయ త్రివిధ దళాధిపతులకు, సైనికులకు సంఘీభావం తెలుపుతూ పట్టణంలో ర్యాలీ. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కు నివాళులు. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకుడు మేడ మురళీధర్, దేవస్థానం కమిటీ చైర్మన్ అరవేటి వాసు, టీడీపీ నాయకుడు పబ్బతి వేణుగోపాల్, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు దేవస్థానం మిత్ర బృందం చే నేడు దేవాలయంలో యుద్ధంలో భారత సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సునాయాసంగా విజయం సాధించాలని, దేశ ప్రజలకు, సైన్యానికి, దేశ ప్రధానికి శుభం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెలలో 22వ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆకృత్యంతో 26 మంది తల్లుల సింధూరాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ రోజు టూరిస్ట్ హ్యాపీగా కాశ్మీర్ ప్రదేశాన్ని చూడడానికి ఆహ్లాదకరంగా చూస్తున్న ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఆర్మీ దుస్తులలో వచ్చి వారిని మట్టుబెట్టడం జరిగింది. ఆ కన్నతల్లులు, ఆ చెల్లెళ్ళు వాళ్ళ కన్నీళ్లు తుడ్చడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మన దేశ ప్రధాని ఆ మోడీ గారు గత నెల 24వ తేదీ 22వ తేదీ జరిగితే 24వ తేదీ చెప్పారు. వారు ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌమత్వానికి నిదర్శనము. మన దేశ సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది 24వ తేదీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మనము ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను భరిస్తూ వచ్చాం. మన దేశంలోకి టెర్రరిస్టుల రూపంలో ప్రవేశించడము, అమాయక ప్రజలను చంపడము, తర్వాత వాళ్ళు పారిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడము. ఎప్పుడు ప్రభుత్వాలు చనిపోయిన వారికి కంటినీరు వదిలారే కానీ, చనిపోయిన వారిని అయ్యో పాపం అని అనుకున్నామే కానీ, మనల్ని చంపిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా శిక్షించాలి, వాళ్ళు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను శిక్షించాలి అనే ఆలోచన లేకుండా పోయింది. ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో దేశంలో ప్రతి చోట ఇలాగ జరుగుతుంది. దేవాలయాలలో వెళ్ళి మన దేశ ప్రజలకు, మన దేశ సైనికులకు, మన దేశ నాయకత్వానికి ఏ విధమైన హాని జరగకూడదు, ఏ ఒక్కరి రక్తం చిందకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలా, ఈ యుద్ధం మనం గెలవాలా, మనమందరం ఖచ్చితంగా ఈ యుద్ధం గెలవాలని మనమందరం కోరుకోవాలి. అమ్మవారి దయ కావాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అమ్మవారికి పూజ చేశాం. నంద్యాల పట్టణంలోని శ్రీ కోటావీధిలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులతో పోరాడే ప్రతి సైనికుడికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ప్రతి ఒక్క వీర సైనికుడు ఛత్రపతి శివాజీ కావాలని, ప్రతి వీరవనిత మాత
కాళికాంబ అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని విరోచనంగా పోరాడి చిత్తూరు శేషంను పాకిస్తాన్ తుదముట్టించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ అమ్మవారిని ఈరోజు మేము మహామంగళారతి ఇచ్చి అమ్మవారికి ధ్యానం చేసి పాకిస్తాన్ పై పోరాడే వీర జవాన్లను మంచి అమ్మవారి సంకల్పం ఉండాలని వారికి వారి కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ బ్రహ్మం సూచించారు. జూన్ నెల 6వ తేదీ నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతారని 2025-26 విద్యా సంవత్సరానికి బడిలో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో పలు సూచనలు, ఆదేశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. ముఖ్యంగా మనకు నూతన విద్యా సంవత్సరం అనేది జూన్ 6వ తారీఖు అంటే 12 అంటే 6వ తారీఖు నుంచే ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరవుతారు, ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ కూడా. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ అంటే 24-25 సంవత్సరం, ఇప్పుడు రేపు వచ్చేటువంటి 25-26 విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు విద్యార్థి ఫస్ట్ క్లాస్లో ఉంటే సెకండ్ క్లాస్లోకి పోవాలంటే అంటే మొదటి తరగతి నుంచి 2వ తరగతికి, 2 నుంచి 3, 3, 4, 5, 6 అట్లాగా ఆ విధంగా పై తరగతులకు విద్యార్థులు వెళ్ళడానికి చైల్డ్ ఇన్ఫోలో మనకు పేరు అనేది ఆటోమేటిక్గా అది ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న విద్యార్థి సెకండ్లో ఉన్న థర్డ్ అటు వెళ్తుంటారు. కానీ మీ తల్లిదండ్రులు మాత్రము మీ పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువుతున్నారో, ఏ స్కూళ్ళలో అయితే చదువుతున్నారో ఆ స్కూళ్ళలోనే మీరు రెగ్యులర్గా ఆ పిల్లల్ని చదివించేటట్టుగా చూసుకోవాలి. దీన్ని ట్రాన్సిషన్ అంటారు. అంటే ఎక్కడ కూడా డ్రాప్ కాకూడదు పిల్లవాళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు కూడా బడియుడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశము. ఇప్పుడు మే నెల కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరినీ కూడా రేపు విద్యా సంవత్సరంలో ప్రతి పిల్లవాడిని కూడా బడిలో పేరు నమోదు చేయించుకోవాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బాగా స్ట్రెంథన్ చేస్తుంది. గవర్నమెంట్ అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. మధ్యాహ్న భోజన పథకము, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్, ఇప్పటికే టెక్స్ట్ బుక్లు వచ్చేసాయి, నోట్బుక్లు కూడా వచ్చేసాయి. మనకి ఇప్పుడు బెల్ట్, షూ, యూనిఫామ్ అనేది రావాలి కాబట్టి అవి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం ఎంతో నాణ్యంగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కూడా గమనించుకొని మీ పిల్లల్ని ఎక్కడ కూడా మీరు డీవియేట్ కాకుండా, పక్కదోవ పట్టించకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఎలిమెంటరీ స్కూల్కు 5 మంది టీచర్లను గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటారు. ఏ స్కూల్ అయితే 60 మంది విద్యార్థులు ఉన్నారో, 60 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్, ఆదర్శ పాఠశాలగా గవర్నమెంట్ దాన్ని మార్చడం అనేది జరిగింది. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటాడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటాడు. అలాగే ఫౌండేషన్, బేసిక్ స్కూలు, హై స్కూళ్ళలో కూడా 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా పిల్లలను మీరు వేరే చోట చేర్పిస్తామనో ఇంకో చోటనో మీరు కొంచెం శ్రద్ధ పెట్టి విద్యార్థుల పైన ఆ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అంగన్వాడీలో చదువుతున్నటువంటి నర్సరీ విద్యార్థులను కూడా మన ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివిన వారు తమ లక్ష్యాలను చేరుకోగలరని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలను సాధించాలన్న లక్ష్యంతో ఉన్న విద్యార్థులను డిగ్రీ స్థాయి నుండే వారిని ప్రోత్సహిస్తూ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. పోటీ పరీక్షలలో లక్షల మంది పరీక్షలు పాల్గొనగా అందులో కేవలం కొంతమంది విద్యార్థులు మాత్రమే ఏకాగ్రత, తగిన శిక్షణ, వివిధ విధానాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. సాధించాలన్న తపన, ఆలోచన ఉన్న విద్యార్థులు కష్టపడి చదివితే తప్పక సాధించడం జరుగుతుందని అన్నారు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోచింగ్కు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రధానంగా రామకిషన్ రెడ్డి సారు ప్రతి సంవత్సరము వాళ్ళ కాలేజీ విద్యార్థులకి పోటీ పరీక్షల పైన శిక్షణ అనేది ఇప్పించి మట్టిలో ఉండే మాణిక్యాలని తయారు చేయాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటూ, అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీలో ఆ ఆలోచన రేకెత్తించే టార్చ్ బేరర్గా సార్ ఉన్నారు. దానికి ప్రొవైడ్ చేసేటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో సార్ టైఅప్ అయ్యారు. ఎలా వాటిని సాధించాలి అని చెప్పి మోటివేట్ చేయడానికి సార్కున్న పరిచయాలతో ఎంతోమంది వ్యక్తుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కూడా పిలుచుకొచ్చారు. మాకు ఇలా ఎవరు చెప్పలేదు అసలు. యాక్చువల్గా మేము రాగానే చదువుకున్నాం, కానీ బట్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది అంటే అది రామకృష్ణారెడ్డి సార్ యొక్క ఇన్స్టిట్యూషన్స్, రామకృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే మీకు అలవాటు అవుతుంది. తద్వారా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ ఎయిమ్ ఏంటి, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి గోల్స్ మీకు ముందే ఏర్పడతాయి. దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా మీరు రీచ్ కాగలరంటే మీ గోల్ని ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలరు. టాలెంటెడ్ స్టూడెంట్స్ని ఇంకా మంచిగా ఎంకరేజ్ చేసి వీళ్ళని సివిల్స్కి పంపిస్తే బాగుంటుంది అన్నటువంటిది ఆలోచన ఇవ్వడం జరిగింది. అలాగే బయట వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి కొంతమంది అయినా మనం ఈ ప్రాంతం నుంచి సెలబ్రేటెడ్గా చేస్తే చాలా బాగుంటుంది అన్నటువంటి మంచి సలహాని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీతో కూడా భవిష్యత్తులో కూడా డిస్కస్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. అలాగే గతంలో మనము సమ్మర్లో 2 months సెలవులు ఉండేవి కాబట్టి ఆ 2 monthsలో పిల్లలకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేయడం కోసం క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం. కరోనా పుణ్యం అనే దాన్ని మధ్యలో ఆపేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతోంది. అయితే ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఫ్రీగా, కానీ ప్రోగ్రామ్ చేసేటువంటి అధ్యాపకులు ఫ్రీగా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు కట్టవలసినటువంటి ఫీజు సంస్థ కడుతూ ఉంది. సంస్థ తరఫున మీకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ ఫ్రీ అనగానే చాలామందికి ఏంటంటే ఏదేదో సరదాగా తీసుకున్నటువంటి వ్యవహారం ఉంటుంది. అలా కాదండి. మీకు ఇబ్బందులు లేకుండా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా, దాంతో ఆగిపోకుండా మీరు మంచి భవిష్యత్తు కోసం ఒక కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ రమేష్ గారికి కూడా చెప్పాను, కోచింగ్ క్వాలిటీ తోటి తయారు కావాలి. పిల్లలకి ఇందులో అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఉందన్నటువంటి భావన రావాలి. ఆ తర్వాత ఎలాంటి పోటీ పరీక్షలైనా సరే నేను ఫేస్ చేస్తానన్నటువంటి ధైర్యాన్ని కూడా కల్పించాలి. సో ఈరోజు చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఫేస్ చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే భయం. సో మీకు మీలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసి ఆ భయాన్ని పోగొట్టగలిగితే బయట ఈరోజు సక్సెస్ అవుతున్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, లేదా స్టాఫ్ సెలెక్షన్ కానీ, లేదా గ్రూప్ 1 కానీ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మీకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. సో మీరు కష్టపడితే డెఫినెట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాతో పాటుగా ఇంకా సార్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు అవసరాన్ని బట్టి ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా మీకు తీసుకొచ్చి ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీకు వారితోటి చెప్పించడం జరుగుతుంది. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి బయట కూడా. మనం పిలిస్తే హ్యాపీగా వచ్చి మీకు గైడెన్స్ ఇచ్చిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ 7వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. స్వస్తి స్త్రీ విశ్వావసనామ సంవత్సరం వైశాఖ మాసంలో
11వ తేదీన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామివార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించు స్వామివారి కళ్యాణానికి భక్తులు హాజరై అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్త మహాశైలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దిలేటి స్వామి దేవస్థానం నందున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో 3 రోజులుగా బ్రహ్మోత్సవాలు అనేటివి నిర్వహిస్తున్నాము. ఇటు కారణం చేత ఈ సంవత్సరం కూడా రేపు అనగా శనివారము, ఆదివారం, సోమవారము ఈ 3 రోజుల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. కావున పట్టణంలో ఉండేటువంటి భక్త మహాశయులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు అనగా శనివారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆదివారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము. అలాగే సోమవారం రోజున సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. పట్టణ ప్రజలకు ఏమనగా, నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఆలయం యొక్క సప్త విశంతి 27వ వార్షికోత్సవం 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు అనగా 9వ తేదీ శనివారం స్వామివార్లకు శ్రీ దేవి భూదేవి సమేత మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి శనివారం అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ నృసింహ జయంతిని పురస్కరించుకొని ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 12వ తేదీ 3వ రోజు 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయంలో సుదర్శన కార్యక్రమం మరియు అమ్మవార్లకు సామూహికంగా ఒడిపియ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణకర్తగా శ్రీ తిరుదండి చిన్నజీయ స్వామి వారి శిష్యులు శ్రీ అందలం నరసింహస్వామి వారు అర్చకత్వంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలల ఏర్పాట్లో అసంబద్ధతను తొలగించాలని మరియు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఉపాధ్యాయులు వారి డిమాండ్లను మీడియాకు తెలియజేశారు. ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుండి 5వ తరగతులు కలిగి ఉండాలని, కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బేసిక్ పాఠశాలలో ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి 1:20గా ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలలు 6వ తరగతి నుండి 10 మరియు 12వ తరగతి వరకు ఉండాలని కోరారు. 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. 12వ పిఆర్సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మాన్యువల్ విధానంలో చేపట్టాలని కోరారు. పెండింగ్ డిఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేపట్టాలి బదిలీలు పదోన్నతులు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో విద్యారంగ సంబంధపడ్డ ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నిరంకుశ వైఖరిలో తన సాగిస్తున్న ఈ ఎత్తుగడల్ని ఉపాధ్యాయులుగా మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. 117 జీవోను ఇంప్లిమెంట్ చేసి చాలా పాఠశాల మొత్తం అనేక సమస్యలకు గురవుతుంది. ఎన్నో సమస్యలకు ఓర్చి ఉపాధ్యాయులు మంచి విద్యను అందించాలనే సానుకూల వైఖరితో ఉంటే ప్రభుత్వం 117 రద్దుతో పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి.
అలాగే పెండింగ్లో ఉన్న 3 డిఏలను వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాము. ఇప్పుడు మేము మాకున్నటువంటి సమస్యల కోసము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సిపిఎస్ను వెంటనే మాకు రద్దు చేయాలని అడుగుతున్నాము. దానితోడు ఈ 117 జీవోను దీనివల్ల మాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏమంటే పోయిన సంవత్సరం తీసుకొచ్చిన 3, 4, 5ను హై స్కూల్కు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము. కానీ ఇప్పుడు ఈ రద్దు చేస్తామని చెప్పి ఈయన ఇంకా ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నాడు. దానివల్ల మాకున్న సమస్యలను నెరవేర్చాలని మేము అడుగుతున్నాము. ఇంకొకటి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలను నెరవేర్చాలని అడుగుతున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పక్షాన అన్ని జిల్లా కేంద్రాలలో ప్రధానంగా 7 డిమాండ్లతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొన్న 5వ తేదీన ప్రతి తహసీల్దార్ పాత తాలూకా కేంద్రంలో మరి ఇదే డిమాండ్ల పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము చర్చలకు పిలవకపోవడం వలన ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, 1 నుంచి 5వ తరగతులు యథావిధిగా ప్రతి గ్రామంలో ఉండే విధంగా కృషి చేయాలని, మరి అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాలని, మరియు అదేవిధంగా 6, 7 తరగతులు కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలో 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా 6, 7, 8 తరగతులు కొనసాగుతున్న పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మరి అదేవిధంగా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పాఠశాల కూడా ప్రధానోపాధ్యాయుడు మరియు పీడీని నియమించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి 45 విద్యార్థులు ఉంటే ప్రతి సెక్షన్కు 45 విద్యార్థులను చేసి ఆ పైన పెరిగే ప్రతి 35 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుల సంఖ్యలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లు మాత్రమే బోధన వచ్చే విధంగా మరి పని భారం కల్పించాలని చెప్పి పాఠశాలలో పరిరక్షించుకోవడానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం తల వంచి మా యొక్క డిమాండ్ను నెరవేర్చుకోవడానికి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజ్ వారు మెమెంటోలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు తెలియజేస్తూ భవిష్యత్తులో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన అమ్మవారి సేవల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటోలను అందజేసి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ దినము మా యొక్క గుడి ఆవరణంలో పిల్లలు ఎంతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు అందరికీ మేము మా గుడి తరపున ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఇక్కడ వచ్చి మా మెమెంటో తీసుకున్న పిల్లలందరూ మా సేవకులే. వీళ్ళందరూ కూడా మా గుడిలో వచ్చి స్కూల్ లేనప్పుడు కానీ ట్యూషన్ లేనప్పుడు కానీ వచ్చి బ్రహ్మాండంగా సేవ చేస్తారు. ఇట్లనే ఈ పిల్లలను చూసి వేరే పిల్లలు కూడా మా ఈ కార్యక్రమంలో కలిసి ఈ అమ్మవారికి సేవ చేయాలని మా యొక్క ప్రార్థన. శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం నందు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం వారు నిర్వహిస్తున్న గత 8 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ప్రతి కార్యక్రమంలో పిల్లలు మేము సైతం ముందుంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. పిల్లలు వాళ్ళు చదువుకున్నమే కాకుండా ఈ దైవానంద కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు సేవలు గుడికి ఎంతో ఇచ్చారు. మాకు ఇలా కార్యక్రమాలు ఇచ్చే ప్రతి గుడికి వచ్చి ప్రతి సేవ చేసే పిల్లలకి రేపొద్దున రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే వాళ్ళకు కూడా మా కాళీమాత సేవస్థానం మంచి ప్రైజులు ఇస్తామని, మంచి ప్రోత్సాహ బహుమతి ఇస్తామని ఈ మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మేముంట తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తే సాధించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధించే ప్రతి పిల్లలకి మా కాళీమాత సంవత్సరం మళ్ళీ కూడా మెమెంటోలు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇటీవల జమ్మూ కాశ్మీర్ సమీపంలోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలను తీయడం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ సింధూర్ ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో
త్రివిధ దళాధిపతులకు మరియు సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, మాజీ సైనికులు గురువయ్య, సుంకిరెడ్డి, శివారెడ్డి, రామసుబ్బయ్య, ప్రసాదయ్య, శ్రీనివాసు, యువరాజు, రాజు, ప్రవీణ్ చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, పెహల్గాంలో అమాయకులైనటువంటి 26 మంది సామాన్య ప్రజలను ఉగ్రవాదులు మన వాళ్ళను హతం చేయడం జరిగింది. దాని తర్వాత 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు భారతదేశమంతా కూడా అన్ని పార్టీలు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా ఆమోదించిన తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద, వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాల మీద మనము దాడి చేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా మన మీద ఒక చిన్నపాటి యుద్ధం చేస్తే మన రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మనం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగా కొంతమంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. వారికి, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా విజయవంతంగా మన యొక్క త్రివిధ దళాధిపతులు కూడా సమర్థవంతంగా మన యుద్ధం చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి మద్దతుగా మొత్తం మనం అందరం కూడా ఒకే అని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి, త్రివిధ దళాధిపతులకు నాయకత్వం వహిస్తున్న వారికి, యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న సింధూర్ 2.0 ఆపరేషన్ నందు జరిగిన యుద్ధంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందడం జరిగింది. ఈ మేరకు వీరుని చిత్రపటానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయ్కట్ బెనర్జీ, బిఎంఎస్ మరియు రాజు సభ్యులు పూలు సమర్పించి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజు, ఎంఆర్పిఎస్ నంద్యాల టౌన్ నాయకులు కొమ్ము చంటి, విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇద్దరు మహిళా మనులు ఆపరేషన్ సింధూర్ పేరుతో మా భరతమాత బిడ్డలు ఎవరైతే మీరు సింధూరాన్ని తొలగించారో వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసి ఈరోజు మా భారతదేశంలో ఒక సింధూర పతాకాన్ని ఎగరేసినారు. దానికి కూడా మేము హర్షిస్తూ ఏదైతే పాక్ చేస్తున్న చర్యలకు భారతదేశ ప్రభుత్వము, కూట ప్రభుత్వము ఈరోజు తిప్పి కొట్టే చర్యలన్నీ మిలిటరీని స్వేచ్ఛగా వదిలి ఈరోజు భారతదేశ ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ఈరోజు సిద్ధపడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అటు కేంద్రంలో ఇద్దరు మహిళా మూర్తులు పోరాడుతుంటే ఇటు రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర హోంమంత్రి మరియు నంద్యాల డిఎస్పీ గారు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు కాబట్టి వారికి కూడా మేము అందరికీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళల్ని అందరు తక్కువ చేసి చూస్తుంటారు, కానీ వీళ్ళు మాత్రం దేశం కోసం మేము ఉన్నామని ముందరికొచ్చి మన దేశం కోసం పోరాడుతున్నారు. ఇద్దరు మహిళల కోసం దేశమంతా పోరాడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎంఈఓ. విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివేవారు తమ లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్న ఆర్డీఓ విశ్వనాథ్.
శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ 27వ వార్షికోత్సవం. పాఠశాలల ఏర్పాటులో అసమర్థతను తొలగించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు మొమెంటోల అందజేత. భారతీయ త్రివిధ దళాధిపతులకు సైనికులకు సంఘీభావం తెలుపుతూ పట్టణంలో ర్యాలీ. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కు నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.